హలో గైస్, వెల్కమ్ టు వి బ్లాగ్స్ తెలుగు. గైస్ ఈరోజు ఏంటంటే మనము హాల్ స్టార్ట్లో సెకండ్ డే అనమాట. ఈ సెకండ్ డే మొత్తం ఓల్డ్ టౌన్ కవర్ చేస్తున్నాం మనము. ఓల్డ్ టౌన్, వాటర్ ఫాల్స్, ఇంకా ఏమైనా ట్రెక్కింగ్ బాల్స్ ఉంటే ట్రెక్కింగ్, ఇవన్నీ కవర్ చేసి మీకు చూపించేస్తాను. సో ఫస్ట్ డే వీడియోలు కానీ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, చూసేయండి. అవి 2 వీడియోలు ఉంటాయి. సో మీకు చాలా ప్లేసెస్ కవర్ చేసిన దాంతో చెప్పాలంటే పెద్ద లిస్టే ఉంది. సో మీరు ఎలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది డే 1గా అయినా ప్లాన్ చేసుకోవచ్చు, అది డే 2గా అయినా ప్లాన్ చేసుకోవచ్చు. ఎట్లయినా జస్ట్ మీకు ఒక ఫ్లో చూపిద్దామని చూపించేసినాను అంతే వీడియోస్. ఈ ప్లేస్లకు వెళ్తే మీకు టైం సేవ్ అయ్యిద్ది అనేసి. సో అదే అబ్బాయి, ఈరోజు మనము స్టార్టింగ్ ఓల్డ్ టౌన్లో ఉన్నాము. ఓల్డ్ టౌన్ మొత్తం చెప్పి చూపిస్తాను. తర్వాత వచ్చేసి ట్రెక్కింగ్ వెళ్దాం మధ్యాహ్నం కుదిరితే, సరేనా? ఇంకా వీడియో చూస్తూ ఉండండి. చలో గైస్, మీరు ఈ బస్సు దిగిన వెంటనే ఈ స్టాచ్యూ చూస్తున్నారా? ఈ స్టాచ్యూ వెనకల నుంచి వెళ్ళిపోవడమే. ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే 5 మినిట్స్లో మార్కెట్ స్క్వేర్కి వచ్చేస్తారు. ఈ మార్కెట్ స్క్వేర్లో మీకు స్టార్టింగ్ మిడిల్లోనే ఒకటి హోలీ ఆఫ్ ట్రినిటీ అని స్టాచ్యూ కనపడేది. ఇది చాలా ఫేమస్ స్టాచ్యూ. ఇది ఎవరు కట్టించారంటే సాల్ట్ మర్చెంట్, ఎవరైతే బాగా డబ్బులున్న ఉప్పు వ్యాపారి కట్టించింది అనమాట. ఇది బేసిక్గా ఏంటంటే దీని మీద మొత్తం ఏంజల్స్ ఉంటాయి, వాళ్ళ దేవత బొమ్మలు ఉంటాయి. ఇప్పుడు మన గుళ్ళ మీద కానీ మన విగ్రహాలు ఎట్లున్నాడు అట్లా. దీని ఎదురుగానే, దీని స్ట్రైట్గా అంటే దీని ఆపోజిట్ డైరెక్షన్లోనే మీకు ఈ చర్చ్ ఉంటుంది, మార్టిన్ లూథర్ చర్చ్ అని. లోపలికి వెళ్ళి చూద్దామని లోపల చెప్తాను ఏంది ఏం కథ, ఇది ఎందుకు ఫేమస్ అని చెప్పేసి. సో గాయస్, ఇప్పుడు మనము మార్టిన్ లూథర్ చర్చ్లో ఉన్నాము. ఈ లూథర్ చర్చ్ అంటే దీని గురించి చెప్పే ముందు మీకు ఒక హిస్టరీ చెప్తా వినండి. ఇప్పుడు మనకు ఎట్లయితే ఇది హిందూస్లో కనుక కమ్యూనిటీస్ ఉన్నట్టు బ్రాహ్మణు, కాపు, రాజు, తర్వాత వచ్చేసి రెడ్డీస్, కమ్మాస్, అబ్బో మనకు చాలా ఉన్నాయి, వీళ్ళు కొన్నే ఉన్నాయి. సో అలా ఉన్నట్టు ముస్లిమ్స్ కూడా ఉంటాయి, సుయా సున్నీ అనేసి. అలాగే వీళ్ళ క్రిస్టియన్స్ కూడా కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి, కొన్ని గ్రూప్స్. నమ్మేది అందరూ యేసు ప్రభువునే కొలుస్తారు, కానీ ఏంటంటే దీంతో కూడా గ్రూప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి లూథిన్స్, ఇప్పుడు మనం చూసేది. తర్వాత వచ్చేసి క్యాథలిక్స్, ఆర్థోడాక్స్, అప్పో, వీళ్ళకి కూడా ఒక 7-8 గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్ కూడా మీకు నేను ఇక్కడ స్క్రీన్ మీద వేసేస్తాను చూడండి. సో అట్లా అనమాట. దీని ఫౌండర్ వచ్చేసి మార్టిన్ లూథర్ 16th సెంచరీలో కట్టింది దీన్ని. సో వీళ్ళు వచ్చేసి వీళ్ళు బిలీవ్ చేసేది ఏంటంటే స్క్రిప్ట్స్ మీద బిలీవ్ చేస్తారు, అదే అనమాట. సో ఇంకా అది చూద్దాం పదండి. ఇంకా సో లోపల ఎట్లుంటుంది అనమాట చర్చ్. చాలా చిన్న చర్చ్, ఒక 30-50 మంది కూడా కూర్చోడానికి ఉండదు, చాలా చిన్న చర్చ్ అనమాట. ఈ చర్చ్లో నాకు అన్నిటికన్నా హైలైట్ ఏమనిపించిందంటే, టోటల్ హాల్స్టాడ్కి ఒక ఐకానిక్ వ్యూ ఉంటుంది. అంటే ఐకానిక్ వ్యూ అంటే అది చాలా ఫేమస్ అనమాట ఫోటోగ్రఫిక్ స్పాట్కి. సో దాని పెయింటింగ్ ఉంటుంది, ఒరిజినల్ పెయింటింగ్. ఇదే మీరు చూసేది ఆ పెయింటింగ్ అనమాట, చూడొచ్చు. నేను ఈ స్పాట్ కూడా చూపిస్తాను వీడియో ఎండ్లో, మర్చిపోమాకండి. సో ఇట్లా వెనకాల నుంచి ఇట్లా ఉంటుంది, సైడ్ నుంచి చాలా చిన్న చర్చ్ ఇలా ఉంటుంది అనమాట సైడ్ నుంచి. గైస్, టిప్ ఆఫ్ ద ప్లేస్ వచ్చేసి మార్టిన్ లూథర్ చర్చ్ వెనకలే ఈ చిన్న పార్క్ ఉంటుంది. ఈ పార్క్ గైస్ మీరు కంపల్సరీ ట్రై చేయాలి. క్రేజీ ఉంటుంది అనమాట వ్యూ నుంచి మొత్తం మౌంటైన్స్, లేక్. గానే సోషల్ మీడియాలో అయితే ఫోటోలు అప్లోడ్ చేసుకోవడానికి అయితే ఇంకా చెప్పనవసరం, అన్ని ఫోటోలు వస్తాయి ఇక్కడ నుంచి. సో ఒకవేళ మీరు ఎట్లా ఏం సంగతి అనేసి చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో చెక్ చేసుకోవచ్చు, ఫోటోలు మంచిగా ఉంటాయి. సో కంపల్సరీ ట్రై చేయాలి, ఇది మీరు మిస్ కాకండి. అందరూ మెయిన్ రోడ్లోంచి వెళ్ళిపోతారు అందరూ, దాని వెనకాల కొద్దిగా 5 minutes టైం తీసుకొని వచ్చేస్తే మీరు క్రేజీ వ్యూ పాయింట్ ఎంజాయ్ చేయొచ్చు. సో మోస్ట్ అండర్రేటెడ్ అని చెప్తాను నేను, చాలామందికి తెలియదు. సో హిడెన్ జెమ్ అని కూడా చెప్పచ్చు మనం. అదే అబ్బాయి, ఇంకో ప్లేస్కి పోదాం పదండి. సో మీరు చర్చ్ లోపలికి వెళ్ళకపోయినా పర్లేదు, కానీ మీరు చర్చ్ వెనకాలైతే చాలా వ్యూ పాయింట్ ఉంటుంది, క్రేజీ వ్యూ పాయింట్. ఆ ట్రైపాడ్ నాదే చూసేది. సో చాలా ఫొటోస్ తీసుకున్నా ఇక్కడ నేను. మోస్ట్ అండర్రేటెడ్ ప్లేస్ ఇది ఫొటోస్కి. సో ఇప్పుడు నేను ఏవైతే డైరెక్షన్స్ చూపిస్తున్నానో అవి మీరు కుదిరితే గూగుల్లో సెర్చ్ చేయడానికి చూడండి, ఎందుకంటే ప్రతిదీ కొన్ని ఫేమస్ అనమాట ఆ డైరెక్షన్స్లో. నేను అందుకు అట్లా చూపించిన మీకు, వీడియో లెంత్ ఎక్కువ కాకూడదని చెప్పేసి. సో ఇప్పుడు ఈ డైరెక్షన్, ఇప్పుడు మీకు చూపించిన ఈ బోర్డు దగ్గర ఏంటంటే ఈ అడ్రస్లో ఏముంటుందంటే, ఈ సాల్ట్ మర్చెంట్ ఎవరైతే అని చెప్పినానో వాళ్ళ ఫ్యామిలీ ట్రీ ఉంటుంది ఇక్కడ. సిమెంట్ అంటే వాళ్ళ సామాన్లు. యాక్చువల్గా ఇది చూస్తానికి రప్పిలేదు నేను, ఇక్కడికి వచ్చింది దేనికంటే దీని పక్కనే చర్చ్ ఉంటుంది, అది కూడా ఫేమస్. దాని పక్కన ఒక స్పాట్ ఉంటుంది, అది కూడా వ్యూకి చాలా ఫేమస్ అనమాట, ఫోటోగ్రఫీలకి తీసుకోవడానికి. ఆ స్పాట్ కూడా చూపిస్తా. ఫస్ట్ మనం చర్చ్లోకి వెళ్ళిపోదాము. సో చర్చ్ లోపల ఎట్లా ఉంటుంది అనమాట, ఎక్కడ చూసినా అవే స్టాచ్యూస్ ఉంటాయి జీసస్ది, పెద్ద తేడా ఏముండదు. ఏమంటే కొద్దిగా డిఫరెంట్. ఇప్పుడు మీరు ఏవైతే చూస్తున్నారో అవి ఒరిజినల్ గోల్డ్. సో ఒరిజినల్ గోల్డ్తో వాళ్ళు అట్లా చేసుకున్నారనమాట అవన్నీ. యాక్చువల్గా అయితే అవన్నీ ఒరిజినల్ గోల్డ్, బ్రాంజ్. సో ఇవన్నీ చూడొచ్చు మీరు, డిఫరెంట్ స్టాచ్యూస్. నేను చెప్పిన ఇంకొక స్పాట్ ఇదే అనమాట, చూడొచ్చు. క్రేజీ ఉంటుంది ఈ నుంచి అసలు ఫోటో.
గాయస్ ఇప్పుడు నేను మీకు క్యాటకాంబ్స్ చూపించబోతున్నా. మీకు సాల్స్బర్గ్లో చూపించినా కదా, అక్కడ యాక్చువల్గా అయితే పుర్రెలు లేవు. సో ఇక్కడ మనకు పుర్రెలు కూడా ఉన్నాయి, మీకు అవి కూడా చూపిస్తాను. ఏం కథ అని లోపల పోయిన తర్వాత చూద్దాం పదండి. గాయస్ ఇప్పుడు మనం క్యాటకాంబ్స్ లోపల ఉన్నాం. క్యాటకాంబ్స్ అంటే ఇది పుర్రెలు అనమాట. నా వెనకాల చూడొచ్చు, ఇవన్నీ పుర్రెలు. సో 12వ శతాబ్దంలో ఎప్పుడైతే మనుషులు చనిపోయినప్పుడు వీళ్ళకు జాగా తక్కువ ఉండేది, ఇందాక మీకు చూపించినట్టు స్టార్టింగ్లో ఈ ప్లేస్ శ్మశానం దగ్గర. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ప్రతి 20 సంవత్సరాలకు బుడిచిన 20 సంవత్సరాలకు తీసి ఆ బోన్స్ కలెక్ట్ చేసుకొని దాని మీద పేర్లు రాసేసి పక్కన పెట్టేసేవాళ్ళు ఆ బోన్స్ ఈ గుర్తుగా. సో మళ్ళీ 1700వ శతాబ్దం 1700 ఏదైతే ఉందో మీకు సంవత్సరంలో తర్వాత వీళ్ళు ఏం చేసిందంటే దాని మీద డిజైన్ చేయడము అవన్నీ చేసేసి కొద్దిగా అలా పెట్టేసిండ్రు. సో దాని తర్వాత మీకు లాస్ట్ ప్లేస్ చేసింది వచ్చేసి 1995 అనమాట. ఇక్కడ ఆమెకు ఎవరైతే చనిపోయిన తర్వాత ఆమెకు గోల్డెన్ టూత్ ఉంటుంది, ఆ గోల్డెన్ టూత్ కూడా చూపిస్తుంది చూడండి మీకు. ఫస్ట్ చూసినప్పుడు ఈ ఒరిజినలా కాదా అని అనుకున్నాను, కానీ ఒరిజినల్ ఇవి ఒరిజినల్ పుర్రెలు. తర్వాత పక్క ఎముకలు అంటారు కదా, ఆ ఎముకలు ఇవన్నీ మన కేసీఆర్కి రేగింది కదా మన కింద పడి ఆ మాదిరిగా. సో అవన్నీ ఎముకలు కూడా ఉన్నాయి ఇక్కడ. రిప్స్ ఇవన్నీ తీసేసినారు, జస్ట్ ఓవర్గా పక్క ఎముకలు తలగా పుర్రెలు పెట్టేసింది. ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ పుర్రెలు ఒరిజినల్. నేను ఇంకా ఎక్కువ ఉంటాయేమో అనుకున్నాను, కానీ చాలా తక్కువ ఉన్నాయి. ఒకటే అసలు డిసప్పాయింటెడే. ఎందుకంటే ప్యారిస్లో చూస్తున్నా టోటల్ కింద అండర్ గ్రౌండ్లో ఉండే. అది వీడియో ఈసారి వెళ్ళినప్పుడు ఇంకోసారి వెళ్తాను ప్యారిస్కి, అప్పుడు చూపిస్తాను ఏంటి ఏం కథ అనేసి. అది ప్యారిస్ మనకు చాలా దగ్గర. సో ఇవన్నీ ఇలా మొత్తం ఇవన్నీ ఎముకలే, ఇవన్నీ ఎముకలు. పైన డిజైన్లు వేసి ఉంటారు, వాళ్ళ ఇంటి పేరు రాసి ఏ టైంలో చనిపోయినారు అనేసి మొత్తం డిజైన్లు వేసి ఉంటారు. చూడొచ్చు ఇవన్నీ ఇవన్నీ అవే అనమాట. పల్లె ఉన్నాయి. దీని పక్కన ఏంటంటే దీనిపైన ఇంకా ఇంకో చర్చ్ ఇక్కడ ఇంతే. సో అడుక్కుంటాయి అనమాట. ఇప్పుడు మనకు అడుక్కు గుళ్ళు ఉన్నట్టు వీళ్ళకి అడుక్కుంటాయి. సో ఇది మీరు పోవాలంటే పోవచ్చు, లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు. సో దీని తర్వాత ఏంటంటే మనము ఇంకొక ఐకానిక్ వ్యూ స్పాట్ ఆ కొండ మీద నుంచి చూడొచ్చు ఆ వ్యూకి వెళ్దాము. సో దానికి వెళ్ళాలంటే ఇందాక చూపించిన పక్కనే ఈ క్యాటకాంబ్స్ పక్కనే ఇంకో దారి ఉంటుంది. సో ఈ దారి నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోవడమే. గాయస్ చూడొచ్చు, మీకు చెప్పినట్టు వ్యూస్ చూపిస్తా అని చెప్పినా కదా ఒకటి పైనుంచి. సో ఇదొకటి అనమాట ఆ వ్యూస్లో. సో మీరు ఇందాక ఏదైతే క్యాటకాంబ్స్ పుర్రల్ ఇల్లు చూసిందో ఆ పక్క నుంచి పైకి స్టెప్స్ ఉంటాయి, మెటీరియల్ ఆమె స్టెప్స్ ఎక్కుతా పైకి వచ్చేస్తే మీకు ఇలాంటి వ్యూస్ వస్తాయి. ఈ నుంచి పైకి కూడా వెళ్ళొచ్చు ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటా. చాలా పెద్ద కొండ ఇది. సో మనకు అంత టైం లేదు. సో ఇంకా చాలా ప్లేసెస్ కవర్ చేయాలి కాబట్టి సో మనం ఇక్కడ ఈ వ్యూస్తో కథం చేసేద్దాం. చూడొచ్చు మీరు, క్రేజీ ఉంటుంది వ్యూస్. దమ్మలు వాసిపోయినాయి కొద్దిగా స్టెప్స్ ఎక్కుతానే. పదండి ఇంకా. సో దాని పక్క నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోవడమే. మనం ఇప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం అనమాట. హల్స్టాడ్లో వాటర్ ఫాల్స్ కూడా ఉంది. సో ఈ బోటింగ్ గుర్తుందా మీకు, లాస్ట్ వీడియోలో చూపించిందా? ఇక్కడే అనమాట నేను బోటింగ్ తీసుకుంది. సో కుదిరితే బోటింగ్ కూడా ట్రై చేయండి, క్రేజీ ఉంటుంది. సో వాటర్ ఫాల్స్ ఇది ఇట్లా ఉంటుంది అనమాట. ఇదంతా అడ్రస్ నేను చూపించేవి అడ్రస్లు గుర్తుపెట్టుకోవడానికి మీకు. ఇది కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ వ్యూ పాయింట్. సో ఇట్లా పైకి వెళ్ళిపోవడమే మీరు. ఇట్లా ఈ మ్యూలర్ స్ట్రీట్స్ అని ఉందా, ఇది చాలా ఫేమస్ అనమాట. చాలా ఇన్స్టాగ్రామ్స్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఇక్కడ నుంచే ఫోటోలు తీసి వీళ్ళు చెప్తూ ఉంటారు హాల్స్టాడ్ది. చూడొచ్చు పైనుంచి వ్యూ ఎలా ఉందో, క్రేజీ ఉంటుంది వ్యూ ఇక్కడ నుంచి. సో ఈ వ్యూవే ఫేమస్ అనమాట. ఇట్లా కిందికి దిగేటప్పుడు ఫోటోలు తీసి వాళ్ళు పెడతారు చాలామంది. సో దాని పక్కనే మీకు ఏంటంటే వాటర్ ఫాల్స్కి పోయే దారి ఉంటుంది. ఇట్లా పైకి వెళ్ళిపోవడమే వాటర్ ఫాల్స్కి. చాలా చిన్న వాటర్ ఫాల్స్. గాయస్ చూస్తున్నారు కదా, ఇదే వాటర్ ఫాల్స్ హాల్స్టాడ్లో. ఇది యాక్చువల్గా అయితే టౌన్లో ఉంటుంది. టౌన్ బయట కూడా చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఈ సౌండ్ వస్తే కాస్త అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ వెనకలే టనల్స్ ఉంటాయి, ఇవి కూడా ఫేమస్. కానీ నేనేమంటానంటే ఈ టనల్స్ దగ్గర కాస్త జాగ్రత్త, ఎందుకంటే కార్స్ చాలా స్పీడ్గా వస్తున్నాయి, గుద్దితే దిక్కే ఉండదు ఇక్కడ మనకు. సో అది ఇంకా దీని తర్వాత వచ్చేసి ది మోస్ట్ వైరల్ వ్యూ ఆఫ్ హాల్స్టాడ్. మీరు ఎక్కడ చూసినా హాల్స్టాడ్ కొడితే అదే కనపడిద్ది మీకు. సో అది చూపించబోతున్నా. దాని తర్వాత వచ్చేసి మనం ఎక్కడైనా లంచ్ చేసేసి ఆఫ్టర్నూన్ నుంచి ఇంకో ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం, సరేనా? చాలా బేసిక్గా చాలా చిన్న వాటర్ ఫాల్స్ ఇది హాల్స్టాడ్లో. నేను మళ్ళీ మధ్యాహ్నం ఇంకో ట్రెక్కింగ్ వెళ్తున్నా, అక్కడ కొద్దిగా పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో పెడతాను, అది కూడా చూడండి మీరు కుదిరితే. సో ఇవన్నీ ఈ పాసింగ్ వేసి కొండల్ని ఇట్లా కొట్టేసి మధ్యలో వీళ్ళు దారి చేసిండు అనమాట. గృహల్లా బలం ఉంటాయి అవి కూడా. సో ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ పోయే ప్లేస్ వచ్చేసి ది మోస్ట్ ఐకానిక్, అంటే ఇందాక మీకు స్టార్టింగ్లో పిక్చర్ చూపించిన కదా, ఆ పిక్చర్ ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాము. సో మీరు చూడొచ్చు ఇదంతా దారి.
డిఫరెంట్ చాలా బాగుంటుంది పల్లెటూరు. ఇది పేరుకి పల్లెటూరే కానీ చాలా అందంగా ఉంటుంది. యాక్చువల్గా సమ్మర్లో వెళ్తే ఇంకా క్రేజీగా అనిపించింది మీకు. ఇలా వెళ్ళిపోతూ ఉండడమే దారి పట్టుకొని, చిన్న చిన్న సందులు సన్నగా భలే ఉంటాయి అన్నమాట. అసలు వెళ్తుంటే క్రేజీ అనిపించింది. ఏదైనా మంచి షార్ట్ ఫిలిం తీయచ్చు. ఎవరైనా ఇండియా నుంచి చూస్తుంటే డైరెక్టర్స్ కాస్త ఈ విలేజ్ని కూడా కాస్త కన్సిడర్ చేయండి, సరేనా, మీ మూవీస్లో పెట్టడానికి. చాలా బాగుంటుంది హాల్స్టాడ్ విలేజ్. సో ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోవడమే, ఇట్లా రోడ్డు వస్తుంది, స్ట్రైట్కి వెళ్ళిపోయిన వెంటనే గుంపులు జనాలు చూస్తే మీకు అర్థమైపోద్ది ఇదే స్పాట్ అని. ఇదే అనమాట ఆ స్పాట్. భలే ఉంది కదా. గైస్ చూస్తున్నారా నాయనకలా, ఇదే ది మోస్ట్ ఫేమస్ వైరల్ వ్యూ ఆఫ్ హాల్స్టాడ్. మీరు ఎక్కడ టైప్ చేసినా ఇన్స్టాలో కానీ, గూగుల్లో కానీ, లేకపోతే యూట్యూబ్లో కానీ ఫస్ట్ ఈ పిక్చర్ వచ్చింది. సో ఇక్కడికి రావాలంటే మీకు ఎలా అయితే సిరీస్ చూపించాను ఆ సిరీస్లోనే వచ్చేయండి. ఫస్ట్ మార్నింగే ఓల్డ్ టౌన్ ఎక్స్ప్లోర్ చేసేయండి. దాని తర్వాతనే అక్కడే చర్చు, మార్టిన్ లూథెర్ చర్చ్ ఉంటుంది. దాని తర్వాతనే పక్కనే స్టాచ్యూ ఉంటుంది, హోలీ ఆఫ్ ట్రినిటీ. దానిపైన వాటర్ ఫాల్స్ ఉంటుంది. 3 జస్ట్ ఒక గంటలో ఎక్స్ప్లోర్ చేసేయచ్చు మీరు. దాని తర్వాత డైరెక్ట్ ఈ ప్లేస్కి వచ్చేసేయండి. ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్ చక్కగా వచ్చేసి ఈ ప్లేస్కి వచ్చేస్తారు మీరు. సో అదే అబ్బాయి, ఇంకేం లేదు. ఇంకేముంటుంది, ఇప్పుడు వీడియో ఖతం చేసేద్దాము. ఎందుకంటే ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం అనుకుంటున్నా. అది పెద్ద వీడియో అయింది. సో అదే అబ్బాయి, ఇంకేం లేదు. లాస్ట్ ఎప్పుడు మనం ఉన్నది రిక్వెస్టే. సో ఈ వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే హాల్స్టాడ్ ట్రిప్ ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళందరూ. సో సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి మన ఛానల్. తెలుసు కదా మన ఛానల్ పేరు వి వ్లాగ్స్ తెలుగు, సరేనా, వి వ్లాగ్స్ తెలుగు. సో బాయ్.